గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. కమాల్ కమాల్ మాటలు, ఓం సత్యమం స్వర్గంలో ఉన్న మాటలు కదండి. కమాల్ కమాల్ మాటలు. ఏబిసిడి ఇంగ్లీష్ రాజభాష ఇందులో కనిపిస్తుంది. ఆ ఆ ఈ ఉ హిందీ మహారాణి మన రాష్ట్ర భాష ఇందులో మనకు కనిపిస్తుంది కదండి. అయితే తెలుగు, ఒరియా, తమిళ్, కర్ణాటక, ఇంకా మన హిందుస్థాన్లో అనేక భాషలు ఉన్నాయి. అవన్నీ ఇంటిలో మాట్లాడుకున్న మాతృభాషలు. కాకపోతే హిందీ, ఇంగ్లీషు రాజా రాణి ఇండియా భాష అది. అయితే మన దేశానికి బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళతో కూడా అమ్మ కనుకుదురుగా మాట్లాడిందంటే కమాల్ కమాల్ మాటలు. ఆ ఇండియన్ 6 అక్షరాలు, ఇండియా 5 అక్షరాలు. ఆ 6, 5, 11 అంటే 2 వచ్చింది. ఒకటి నీది, ఒకటి నాది, మధ్యలో ఉంది ఓం సత్యం మనిషిది. అదే ఇండియా నీతో నాతో మాట్లాడుతుంది. మనసుతో మాట్లాడుతుంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి మన బిడ్డలకు ఓం సత్యమం బిడ్డలే జన్మిస్తారు. వాళ్ళే మనసుతో మనతో మాట్లాడుతూ మళ్ళీ ఆ యొక్క సత్యయుగం లోపలికి మనకి ఆ ఆనంద పరలోకం తీసుకుని ఇది సత్యమైన మాటలు. అంటే సాక్షాత్ దేవుళ్ళే ఈ భూలోకంకి జన్మిస్తారు. కాకపోతే మన కలియుగంలో హిందువులు ఆ కృష్ణ వచ్చేస్తున్నాడు, క్రైస్తవులు అంటారు కమాన్ జేసస్ వచ్చేస్తున్నాడు, అల్లా ముస్లిమ్స్లు అంటారు అల్లా వచ్చేస్తున్నాడు, గురునానక్ గురూజీలు అంటారు గురునానక్ మళ్ళీ వస్తాడంటే ఎల్లోరు మళ్ళీ తిరిగి రారు. వాళ్ళు వస్తారండి. అది రూప దర్శనంలో వాళ్ళు సంఘర్షణ సంవాద అంతరంగ మాటలు చెప్పి మనతో చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు రారు. కానీ ఈ సంఘర్షణ సంవాదం అంతరంగ మాటలలో మోస గురుమూర్తి నాదే, మోక్ష కాంతాన్ని వాళ్ళే మీకు చెప్పాలి. ఈ ప్రపంచంలో ఎవరింట్లో అయినా సరే ఈ యొక్క చరిత్ర లేదు. నో నెవర్. ఈ చరిత్ర ఉంటే ఉండదు. అసలు దేవుడు ముందే రాసి పెట్టారు కదండి. ఎక్కడ ఉంటుంది? ఇది కమాలమైన దేవుని చమత్కారమైన మాటలండి. ఓం సత్యమోం, ఓం సత్యమోం. మీ మనసుని మీరు సత్యముగా నడిపించుకోవాలి. ఆ సత్యమే మీకు ఆనందలోక, పరలోక, స్వర్గలోకం తీసుకువెళ్తుంది. జయ జగన్నాథ్. ఓం